సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. రైట్, ఒకసారి అందరం లేచి నిలబడదామా? ఒకసారి అందరము లేచి నిలబడదామా? దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. లైట్లు నుంచి ఫ్యాన్ 4వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, నీకు వందనాలు. మరొక పర్యాయం మంచి సమయాన్ని మీరు ఇచ్చారు ప్రభువా. శ్రీనివాస సత్రం ఈ ప్రాంతంలో మీరు పిలుచుకున్నటువంటి బిడ్డలు, ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం తండ్రి, ఈ దినమందు నాయనా ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నదని కీర్తనాకారుడు చెప్పిన విధంగా ఎంతమంది బిడ్డలు ఆశతో వాక్యం వినేదానికి మందిరంలోకి వచ్చారో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను దర్శించండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును దయచేయమని నాయనా ఈ మాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. తిరగబాకండి దయచేసి. ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. వాక్యం అయ్యేంత వరకు వాక్యానికి డిస్టర్బెన్స్ చేయకూడదని క్రీస్తు పేరట నేను మీకు అందరికి మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రభువుకు స్తోత్రాలు. ఈరోజు సహవాసంలోకి మందిరంలోకి వచ్చిన మీ అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరు ఉంది నా వందనాలు. అందరికీ వందనాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు వాక్యం వినేదానికి? పర్లేదు, చెప్పు. అంతేనా? 2 గొంతులే వచ్చాయి. సరే, నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నట్టే. మరి వాక్యం ఆశీర్వాదం అయ్యేంత వరకు ఇలాగే నవ్వుతా ఉండాలి. సరేనా? ఇప్పుడు ఎలాగున్నారో అలాగే ఉన్నారా? మూతులు పొల్లంగా పెట్టుకోకూడదు. సరేనా? సంతోషంగా ఉండాలి, దేవుని స్తుతించాలి. మీరు సంతోషంగా ఉంటే ఇంకొంచెం సేపు మాట్లాడడానికి ఇష్టపడతాం. అని ఉంటే అది తొందరగా ముగించేదానికి ఇష్టపడతాం. కాబట్టి సంతోషంగా దేవుని మాటలు వినాలని క్రీస్తు పేరట మనం చేస్తున్నాను. రైట్. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక మాటని మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, మన దేవుడు టెన్షన్స్ని తొలగించి నెమ్మదిని ఇచ్చేవాడు. మళ్ళీ చెప్తున్నాను, మన దేవుడు టెన్షన్స్ని తొలగించి నెమ్మదిని ఇచ్చేవాడు. ఈరోజు
చాలా మంది మనుషులలో ఉండేటువంటి ఒక పెద్ద జబ్బు, దాని పేరే టెన్షన్. చెప్పండి చెప్పండి, ఏంటది? ఇంకోసారి చెప్పండి, ఏంటది? డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే డాక్టర్లు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఏమని? నీ తలకాయ నొప్పి తగ్గాలంటే, నీ తలకాయ తిరుగుడు తగ్గాలంటే టెన్షన్ తగ్గించుకో, టెన్షన్ పడబాక. చాలా మంది మనుషుల్లో ఉండేటువంటి పెద్ద ప్రాబ్లం అది, టెన్షన్ పడ్డం. డాక్టర్లు ఈ టెన్షన్ పోయేదానికి రకరకాల మాత్రలు పెడతా ఉంటారు, అయినా కానీ అది పోదు. అసలు టెన్షన్ ఎట్టబోతుంది అని అంటే దేవుని వాక్యంలో చాలా సమాధానం ఉంది, మంచి సమాధానం. ఏంటి ఆ సమాధానం అంటే, దేవుడే టెన్షన్ని తగ్గించేది కాదు, తొలగిస్తాడంట. స్తోత్రం! దేవుడే తొలగిస్తాడు. చూడండి ఒకసారి ఆ మాటను మనం చదువుదాం. 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఫస్ట్ లైన్ చూడండి, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. దావీదు అంటున్నాడు, అయ్యా చాలా కాలం అయిపోయిందయ్యా నేను ప్రశాంతంగా పడుకొని నిద్రపోయి. మీకు అర్థమవుతుందా? చాలా కాలం అయిపోయింది, ఎన్నో టెన్షన్లు. మీరు బాగా గమనించండి, టెన్షన్లో ఉన్న మనిషికి నిద్ర రాదు. వస్తుందా నిద్ర? ఎవరికి వస్తుంది? మైండ్ రిలాక్స్గా ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుంది. మైండ్ రిలాక్స్గా లేకుండా టెన్షన్లో ఉన్న వాళ్ళకి నిద్ర రాదు. గత ఒక వారం రోజుల నుంచి ఎందుకో సరిగా నిద్ర పట్టడం వల్ల, నిన్న తిరుపతికి పోయేసి వస్తా ఉంటే వెంట్రుకలు ఇట్ట పట్టుకున్నా సరే నా వెంట్రుకలు కూడా నిప్పు తీస్తున్నాయి నాకు. చూడండి, అంటే తలనొప్పి ఆటోమేటిక్గా ఉన్నది, కానీ వెంట్రుకలు కూడా నిప్పు తీస్తున్నాయి. ఇదేందిరా తండ్రి, వెంట్రుకలు కూడా నిప్పు తీస్తున్నాయి, ఎందుకు అసలు ఇంత నొప్పి వచ్చిందంటే ఒకటే కారణం. ఏంటో కారణం తెలుసా? నిద్రపోక, నిద్ర రాక, నిద్రపోక. ప్రశాంతంగా పడుకొని పాపము ఎన్ని రోజులైందో, ఎంతకాలం అయిందో, ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో దావీదుకి తెలియదు. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నేను నెమ్మదితో పడుకొని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉండినను నువ్వే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. అయ్యా నువ్వే నన్ను సురక్షితంగా నివసింపచేస్తావు, నిన్ను నేను ఆశ్రయించాను, నీ మీదే నా ధ్యాస పెట్టుకుని ఉన్నాను, నీ మీదే నా ఆశ పెట్టుకుని ఉన్నాను. కాబట్టి నేను ఏం చేస్తానంట? సురక్షితముగా నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నేను అదే చెప్తాను, దేవుడే మనకు నెమ్మది ఇవ్వకపోతే మన టెన్షన్స్ ఎప్పటికీ పోవు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు. బాగా వినాలి. దావీదుకి ఎన్ని టెన్షన్లో తెలుసా? కానీ అసలు ఈ టెన్షన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయో తెలుసా? దావీదుకి 12 సంవత్సరాలప్పుడు స్టార్ట్ అయినాయి టెన్షన్లు. ఇప్పుడు మామూలుగా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతాయి? మనకు మామూలుగా టెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మనకు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు కదా? మరి ఉన్నవాళ్ళు చెప్పాలి, టెన్షన్స్ మనకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి? నువ్వే చెప్పుకోవాలంటారా? నేనే చెప్పుకుంటాలే, ఏం చేస్తాను. టెన్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే పెళ్లి చేసుకున్నప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి. పెళ్లి కాకముందు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ టెన్షన్లు ఏముండవు. నిజమా కాదా? కాదా? అసలు టెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? నిజం ఇది. పెళ్లి అయ్యిందంటే ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది? సుమారు మినిమం ఒక 20 కదా? మినిమం ఒక 20. అంటే ఒక మనిషికి ఇప్పుడు టెన్షన్లు ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి? మనోడికి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? దావీదుకి 12 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినాయి. ఎందుకు చెప్తున్నాడు 12 సంవత్సరాల నుంచి అంటే, దావీదు గొల్యాతుతో యుద్ధం చేశాడు కదా, గొల్యాతును చంపాడు కదా. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 40 సంవత్సరాలు అప్పుడా? బంగారు తల్లిలారా, 12 సంవత్సరాలు అప్పుడు యుద్ధం చేసింది. 12 సంవత్సరాలు అప్పుడు యుద్ధం చేసింది. అప్పుడు సౌలు రాజు దగ్గర ఆయన కొలువులో చేరాడు. సౌలు ఆయుధాలు మోసేదానికి కొలువులో చేరాడు. అప్పుడు నుంచి సౌలు చంపడానికి మొదలు పెట్టాడు, చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినాయి?
రాజు చంపాలని చూసా, దావీదు కొడుకు చంపాలని చూసా, ఈ పక్క నుంచి శత్రువులు చంపాలని చూసా. ఎన్ని టెన్షన్స్ నేను అదే అనుకుంటాను, ఆలోచిస్తాను. అయ్యో పాపం దావీదు జీవితంలో ఎన్ని టెన్షన్లు ఉన్నాయో, అందుకని ప్రశాంతంగా పడుకొని ఎప్పుడు నిద్రపోయిందో కూడా అంతే. టెన్షన్ బ్రతుకులు ఎట్లుంటాయో తెలుసా? ఎప్పుడు పడుకొని నిద్రపోతారో వాళ్ళకే తెలీదు. అసలు నిద్ర వస్తాదో రాదో కూడా. మీకు ఒక మాట చెప్పనా, డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు నిద్ర పడడం లేదు సార్ అని చెప్పండి, ఏం చేస్తారా? ఏం చేస్తారు? నిద్ర మాతిస్తారు. మీకు ఒక ట్విస్ట్ చెప్పనా, ఆ నిద్ర మాత కూడా పనిచేయదు కొంతమందికి. వేసుకున్నా కానీ నిద్ర రాదు వాళ్ళకి. ఏంది నిద్ర మాత్రం వేసుకున్నా? డాక్టర్ గారు నిన్నే చెప్పారు సార్, ఈ మాత్ర వేసుకున్నా కానీ నిద్రపోవడం లేదు సార్ అని అంటే, ఓహో దీనికి జవాబు చెప్పలేదా? ఇంకొంచెం డోసు పెంచుదా? అప్పుడు చచ్చినట్టు నిద్రపోవాల్సిందే. మనిషి ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే. మనిషి ఖచ్చితంగా ఆహారం తినాల్సిందే. మంచి ఆహారం తినాల్సిందే, కంటి నిండా నిద్రపోవాల్సిందే. ఈ రెండు మనిషికి ఉంటేనే అందం, ఆరోగ్యం. ఏది? ఆహారం. తిండి అనబాకండే, ఆ మాట బాగలా. ఆహారం, నిద్ర. ఈ రెండు ఏ మనిషికైతే కరెక్ట్ గా ఉంటాయో ఆ మనిషి అందంగా ఉంటాడు, రెండోది వచ్చి ఆరోగ్యంగా ఉంటాడు. మరి అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే రెండు ఉండాలా? ఈ రెండిట్లు ఏది తక్కువైనా, ఏది నిద్ర తక్కువైనా ఆహారం తక్కువైనా నీకు అందం కాదు కదా, నీ ఆరోగ్యం కూడా పోతుంది. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా ఎన్ని టెన్షన్లో నాకు, ఏమని ఆ గొల్యాతుని చంపాను చిన్నప్పుడు, ఏమని ఆ గొల్యాతుని చంపినప్పటి నుంచి స్టార్ట్ అయింది నా బ్రతుకంతా. డైలాగ్ చెప్పండి. టెన్షన్ టెన్షన్ టెన్షన్. పడుకొని నిద్రపోయేదేలే. ప్రభా ఈ రోజు నేను తీర్మానం తీసుకున్నా, నిన్ను నేను ఆశ్రయించాను కాబట్టి, నీ దగ్గరికి నేను వచ్చాను కాబట్టి, నేను హాయిగా పడుకొని నెమ్మదితో పడుకొని నిద్రపోతానంటున్నాడు. స్తోత్రం చెప్పు. దావీదా నువ్వు నెమ్మదితో పడుకొని నిద్రపోతావా? పడుకొని నిద్రపోతావు. ఎందుకంటే నా దేవుణ్ణి నేను ఆశ్రయించా. ఎస్, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడు వాళ్ళందరికీ నెమ్మదిని దయచేయునుగాక, టెన్షన్స్ ని తొలగించునుగాక, సుఖమైనటువంటి నిద్ర వాళ్ళకు వచ్చేటట్టు చేయునుగాక. ఎవరికి ఎన్ని ఆశీర్వాదాలు? దేవుడిని. మళ్ళీ చెప్తా, మనుషుల్ని కాదు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది మనుషుల్ని కాదు. మనుషుల్ని మనం ఆశ్రయించకూడదు, మనుషుల్ని మనం నమ్ముకోకూడదు. నీ బిడ్డ కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ రిలేషన్ అయినా కావచ్చు, అస్సలు వాళ్ళని నమ్మను గాక నేను ఖచ్చితంగా చెప్తాను, నమ్మకూడదు. మనుషుల్ని ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే అన్నిటికంటే తొందరగా మారేది ఏదైనా ఉండదంటే, ఒకసారి ఒక జోక్ చదివా నేను. ఊసర వెళ్ళి ఒకటి ఆత్మహత్య చేసుకునింది, ఉరేసుకుని చచ్చిపోయింది చెట్టుకి. ఊసర వెళ్ళి, అయ్యో ఎంత కష్టం వచ్చిందో ఊసర వెళ్ళికి, ఏం వేసుకుని చచ్చిపోయింది? అది చచ్చిపోయే ముందు సూసైడ్ నోట్ రాసిందంట. జోకు ఏమనంటే, నా చావు కారణం మనుషులే అనిందంట. అవునా? నిన్ను ఎందుకు అంత బాధ పెట్టారంటే, దేవుడు నాకు అద్భుతమైన ఒక గుణం ఇచ్చాడు. ఏంటి ఆ గుణం? రంగులు మారే గుణం. నాకంటే ఎక్కువగా మారిపోతున్నారు. ఎవరు? మనుషులు. నాకంటే ఎక్కువగా మారిపోతున్నారు కాబట్టి నాకు బాధ ఎక్కువైపోయి ఆత్మహత్య చేసి చచ్చిపోయాను. చూసారా? నేను అది జోక్గా చెప్పారు కానీ వాస్తవంగా రంగులు మార్చే గుణం ఎవరిది? ఊసర వెళ్ళదే. కానీ మనుషులు మారిపోతారు. ఎంత సింపుల్ గా మారిపోతారు అంటే అంత సింపుల్ గా మారిపోతారు. ఈ రోజు నేనున్నానంటారు, నీకేమి నేనున్నానంటారు. ఈ రోజు నేను చూసుకుంటానంటారు, నీకేమంటారు. అదే అవసరం వచ్చినప్పుడు పోయి నిలబడుకోండి, చేతులు ఎత్తేసి చెప్పినాము. ఏం వరుస అంట? అది ఏం వరుసో? మనందరం నీళ్ళు తాగుతాం కదా, తాగమా? నీళ్ళు ఏ కలర్లో ఉంటాయి? ఇసు కలర్ అంట. నీళ్ళు ఏ కలర్లో ఉంటాయి?
తెల్లగా ఉంటాయా? ఎంతమంది తెల్లగా ఉంటుంది అంటారు? సరే చేతులు చూపించండి. తెల్లగా ఉంటాయి నీళ్ళు అంటే వాటర్ బాటిల్లో నీళ్ళు చూసి తెలంగాణ అనుకుంటున్నారా ఎట్టా? ఆ బిందులో ఉన్న నీళ్ళు చూసి తెలంగాణ అనుకుంటున్నారా ఎట్టా? నల్లంగా ఉన్న పాత్రలో పోస్తే నల్లంగా కనబడతాయి, పచ్చగా ఉండే పాత్రలో పోస్తే పచ్చగా కనబడతాయి, తెల్లంగా ఉండే పాత్రలో పోస్తే అసలుకి కలర్ లేదు. దేనికి కలర్ లేదు. సరే నీళ్లు ఏ రుచిలో ఉంటాయి? టేస్ట్ 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 నీళ్లు 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 టేస్ట్ సరే టేస్ట్ ఉంటుందా? నీళ్ళకు రుచి లేదు, పసి లేదంట. నీళ్ళకి రుచి లేదు, నీళ్ళకి కలర్ కూడా లేదు. నీళ్లు ఏ వాసనలో ఉంటాయి? మన ముక్కులు వెళ్ళే పవర్గా ఏంది ఆ పవర్? వాసన కట్టేది. ఇప్పుడు చెప్పండి, నీళ్లు ఏ వాసనలో ఉంటాయి? వాసన కూడా లేదు, నీళ్ళకి కలర్ లేదు, నీళ్ళకి రంగు లేదు, రుచి లేదు, వాసన కూడా లేదు, ఏమీ లేదు. కానీ ఏ పాత్రలో పోస్తే అట్ట మారిపోతా ఉంటాయి. మనుషులు కూడా అంతేనండి. ఇప్పుడు గంగనపాలెం మహేష్ పాస్టర్ వచ్చి వాక్యం చెప్తున్నాడు కాబట్టి శ్రద్ధగా వింటున్నారు. ఇప్పుడు మనం ఏందది విశ్వాసులం కాబట్టి నేను అట్ట వెళ్ళిపోయినాను అనుకో, ఇంకొక గుంపు మధ్యలో వెళ్ళిపోయినారు అనుకో, వాళ్ళలో కలిసిపోతారు, వాళ్ళు మాటలు మాట్లాడతారు. అంటే నీళ్ళు ఒకటే, నీళ్ళు మనుషులు ఒకటే, కానీ ఆడ వాంగానే మారిపోయినారు. ఆ నుంచి ఇంకొక దగ్గరకు పోతారు, ఇంకొక పాత్రలో పోసావు అక్కడ. అందుకనే మనుషులు కాదు నమ్మాల్సింది, ఎవరిని నమ్మాలా? గట్టిగా చెప్పు, ఎవరిని నమ్మాలా? గట్టిగా చెప్పు, ఎవరిని నమ్మాలా? దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నెమ్మదినిస్తాడు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు టెన్షన్స్ తొలగిస్తాడు. దేవుణ్ణి నమ్ముకోకుండా మనం మనుషుల్ని నమ్ముకుంటే మన బ్రతుకంతా ఎప్పటికీ టెన్షన్ టెన్షన్ టెన్షనే. అందుకే నేను చెప్తున్నాను, దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట మీకు కూడా చెప్తున్నాను. మీరు నెమ్మదితో పడుకొని నిద్రపోవాలన్నా, రిలాక్స్ అవ్వాలన్నా, టెన్షన్స్ అన్నిటి కూడా మీలో నుంచి వెళ్ళిపోవాలన్నా ఒకే ఒక కారణం, మనం ఎవరిని ఆశ్రయించాలా? దేవుని ఆశ్రయించాలా. హల్లెలూయా. గట్టిగా చెప్పు, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించకపోతే పిచ్చి 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 టెన్షన్లో వస్తూనే ఉంటాయి. ఈరోజు నేను దేవుని వాక్యంలో నుంచి పిచ్చి పిచ్చి టెన్షన్లో నుంచి 3 పిచ్చి టెన్షన్లు చెప్తాను మీకు. ఈరోజు 3 చెప్పానా, 2 చెప్పానా? మీరు గంటసేపు పాడలా దాన్ని? గంట పాడలా? 1.5 గంట ప్రసంగం చెప్పలేదా? అయ్యో 1.5 గంట అంటారట. వినాలా, చాలా జాగ్రత్తగా వినాలా, మీలో ఆసక్తిని బట్టి పోతా ఉంటా. రైట్, పిచ్చి పిచ్చి టెన్షన్లో ఒక 3 టెన్షన్లు ఈరోజు మీ ముందర పెడిపోతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ 3 టెన్షన్లే పెడుతున్నానంటే, ఇలాంటి టెన్షన్స్ మన బ్రతుకుల్లో కూడా వస్తున్నాయి. అందుకనే ఆ 3 టెన్షన్లు మీ ముందర పెడుతున్నా. ఫస్ట్ టెన్షన్ చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. నాన్న మొదటి నుంచి 7 వచనాలు చదవాలి. నన్నే చదువుకోమంటావా? అంత చదువునాను. బండి ఆగిపోయింది.
దాన్ని పట్టుకొనేసాడు. మా 7 వచ్చినా చదివారు బిడ్డలు పాపం కష్టపడి మన మన బంగాళాఖాతాన్ని ఈదుకొని వచ్చినట్టు. రైట్, చాలా సంతోషం. 7 వచ్చిన వాళ్ళు ఎంతమంది విన్నారు? వాళ్ళు చదువుతున్నాగా ఎంతమంది విన్నారు? విన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. విన్నారు కదా? ఏం అర్థమైంది? మీక చదివారుగా, ఏం అర్థమైంది? ఏదో ఒకటి చెప్పండి, తొందరగా చెప్పండి. శ్రీనివాసత్రం పెట్టలారా, ఏం అర్థమైంది? ఏం అర్థం కాలా? అర్థమైంది చెప్పండి. ఒక ఆయనంట దూలం నరకుతున్నాడంట. గొడ్డలి నీళ్ళల్లో పడిపోయిందంట. ఆ తర్వాత ఎలీషా కాడికి వచ్చాడంట. అయ్యా గొడ్డలి నీళ్ళలో పడిపోయింది అన్నాడంట. ఎక్కడ పడిపోయింది అని అడిగాడంట ఎలీషా. పడిపోయిన చోటు చూపించాడంట. ఒక కొమ్మ తీసుకొని అక్కడ వేసాడంట. మునిగిపోన్న గొడ్డలి పైకి వచ్చిందంట. చేత్తో పట్టుకోమన్నాడు, పట్టుకుని వెళ్ళాడు. అయిపోయింది. అది మనం చదివింది ఆడ కదా, అవునా కదా? ఒక వ్యక్తి గొడ్డలతో దూలం నరుకుతూ ఉన్నప్పుడు గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. పడిపోయిన వెంటనే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అర్థమవుతుందా దేని గురించి నేను మాట్లాడుతున్నది? టెన్షన్స్, రకరకాల టెన్షన్స్ అని కదా. ఇప్పుడు ఒక టెన్షన్ వస్తుంది. ఎందుకు టెన్షన్ వస్తుందంటే చేతిలో ఉన్న గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడిపోగానే టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చేసి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడో చూడండి. 5వ వచనం, ఒకడు దూలము నరుకుతున్నప్పుడు గొడ్డలు ఊడి నీళ్ళలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా. ఎలీషా దగ్గర పోయి అంటున్నాడు, అయ్యో నా ఏలినవాడా అన్నారే మీరు? చెప్పండి, అయ్యో. నాలాగా చెప్పండి, నేను ముందు చెప్తా ఉంటాను, నా వెనక చెప్పండి. రెడీ, అయ్యో. జాలితో చెప్పండి, టెన్షన్ కదా. అయ్యో నా ఏలినవాడా అంటే ఏమి డైలాగ్ అది? టెన్షన్ వచ్చేసింది. చేతిలో ఉన్న గొడ్డలి నీళ్ళ పడిపోతే టెన్షన్ వచ్చేసింది. అందుకని అయ్యో నా ఏలినవాడా. ఎందుకు టెన్షన్ వచ్చిందంటే తర్వాత మాట చూడండి. అది ఇరువు తెచ్చినదని మొర్ర పెట్టాను. ఓడిది కాదంట పాపం, అసలు ఆ గొడ్డలి ఓడిది కాదంట. దాన్ని ఇరువు అంటే బర్రెరువా గొర్రెరువా? మన భాష అది. మన భాషలో చెప్పాలంటే ఎక్కడ తెచ్చుకున్నాడు? బొదులకి. ఉదాహరణకి నాకు లేదు గొడ్డలి, నేను పనికి పోవాలా, నరుక్కు రావాలా, మోసే గడిపినా, మోసే గొడ్డలు కావాలన్నా మోసే గొడ్డలు ఇచ్చాడు, నేను నరకుతున్నా గొడ్డల నీళ్ళలో. ఇప్పుడు ఏం చేస్తావా? గొడ్డలు పోయిందంటే నువ్వా ఒప్పుకుంటావా? ఎవరు ఒప్పుకోరు. అది అట్టది. నేను పనికి పోయే గొడ్డలు అయిపోయినాయి, గొడ్డలు ఇస్తావా చేస్తావా అంటారు చాలా మంది అంటారు. అవును కదా? ఇప్పుడు మంచి వాళ్ళు అయితే కొత్తది కొనిస్తే గమ్ముకుంటారు. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఏమంటారంటే కొత్త గొడ్డలు మాకెందుకు, పొయ్యిన గొడ్డలే మనల్ని చంపేదానికి. అవునా కదా? ఇరువుకు తెచ్చుకున్న వస్తువులు వాడడం అంటే చాలా జాగ్రత్తగా వాడాలా. ఇతను వాడుతూ ఉన్నాడు, అది ఊడి పడిపోయింది. ఇతను టెన్షన్ రావడానికి గల కారణం ఏంటంటే అయ్యో నా ఏలిన వాడా. అది నా గొడ్డలు కూడా కాదు, నేను ఇరువుకు తెచ్చుకున్నా, పక్కనోడి కాడి నుంచి తెచ్చుకున్నా, ఓడికి నేను సమాధానం చెప్పాలి కదా. ఎట్టయ్యా అని ఎలీషాని బ్రతిమలాడినప్పుడు ఎలీషా ఏమంటాడంటే ఎక్కడ పడిపోయిందో చూపించమని ఒక మండాడేసి ఆ గొడ్డలి పైకి తేలంగా ఎత్తుకున్నాడు, చేతికి ఇచ్చాడు, చేతికి తీసుకోమన్నాడు. ఇప్పుడు చెప్పండి, టెన్షన్ వచ్చిందా? వచ్చిందా? మాట్లాడండి గట్టిగా. వచ్చిందా? పోయిందా? పాలా? ఎవరు బాగుంగొట్టారు? ఎలీషా బాగుంగొట్టాడు కదా. అంటే దేవుడు బాగుంగొట్టాడు. టెన్షన్ వచ్చింది, దేవుడు బాగుంగొట్టాడు. నా ప్రశ్న ఏంటంటే, నా బాగా వినాలా, నా ప్రశ్న ఏంటంటే అసలు టెన్షన్ ఎందుకు వచ్చింది? టెన్షన్ ఎందుకు వచ్చింది? ఏదో ఒకటి చెప్పండి. టెన్షన్ ఎందుకు వచ్చిందా? నాకు వినబడింది బా అంటే ఇంకొక మాట చెప్పమంటుండా మార్చి. వినబడింది, ఇంకొక మాట చెప్పమంటుండా మార్చి. టెన్షన్ ఎందుకు వచ్చింది?
అదిగో దాన్ని నేను చెప్పా ఇజ్రాయల్ ఆ వస్తువు పక్కన ఉందండి. సూపర్. ఇంకొంచెం కరెక్టే 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 ఇంకొంచెం మార్చి చెప్పండి. ఇంకొకలాగా. ఎందుకు వచ్చింది టెన్షను? మీరు చెప్పరా? మాకంటే మీరు చేస్తున్నారా? చెప్పరు. ఏదో జరుగుతుందిరా ఎడా అని చూస్తున్నట్టున్నారు ఇలా. సరేలే, టైం పొడిగించడం ఎందుక, నేనే చెప్తా. టెన్షన్స్ ఎందుకు వచ్చిందంటే వాడి దగ్గర ఉన్న వస్తువు ఒకటి పోయింది, అందుకనే టెన్షన్ వచ్చింది. కరెక్టా కదా? తన దగ్గర ఉన్నది ఒకటి పోయింది, అందుకనే టెన్షన్ వచ్చింది. నేను కూడా అంటాను, మన దగ్గర ఉన్న మనం కానీ పోగొట్టుకున్నాం అనుకో సంతోషం ఉంటుందా? ఉంటుందా? ఎలా ఉంటుంది? టెన్షనే ఉంటుంది, బాధే ఉంటుంది. కావాలంటే మన 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 మనసులో ఒక రకమైనటువంటి ఫీలింగ్ చాలా బాధగా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే టెన్షన్ అంటారు. మీరు బాగా గమనించండి, మీ దగ్గర ఉన్నది ఏది మీరు పోగొట్టుకున్నా, అది వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, చివరికి మనిషి అయినా కావచ్చు, నీ దగ్గర ఉన్నది నువ్వు ఏది పోగొట్టుకున్నా నువ్వు ఎట్టుంటావంటే నీ ముఖంలో సంతోషం ఉండదు, నువ్వు టెన్షన్తో కుంగిపోతూ ఉంటావు. మరి ఈ వ్యక్తి కూడా టెన్షన్ పడ్డానికి కారణం ఏంటంటే ఇతని దగ్గర ఉన్నది ఒకటి పోగొట్టుకున్నాడు కాబట్టి టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక ఏం చేశాడు దేవుడు? టెన్షన్ బాగుంగొట్టాడు. నేను కూడా అంటాను, నువ్వు ఏం బాగుంగొట్టుకున్నావు నాకు తెలీదు. వస్తువు బాగుంగొట్టుకున్నావా? వాహనం బాగుంగొట్టుకున్నావా? లేకపోతే మనుషులు ఏమైనా బాగుంగొట్టుకున్నావా? ఎవరిని బాగుంగొట్టుకున్నా, దేని బాగుంగొట్టుకున్నా దేవుడు అంటాడు, నీ టెన్షన్స్ తొలగించి పోయిన దాన్ని తిరిగి మళ్ళీ నీ చేతికి నేను ఇస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అసలైన పాయింట్లోకి వద్దాం. ఈ టెన్షన్ అంతటికి బాగా వినాలా, ఈ టెన్షన్ అంతటికి అంటే పోగొట్టుకున్నాడు కదా, పోగొట్టుకున్న తర్వాత టెన్షన్ వచ్చింది కదా, ఈ టెన్షన్ అంతటికి మూల కారణం ఒకటి ఉంది. ఇతనికి రావడానికి టెన్షన్ అంతటికి మూల కారణం ఒకటి ఉంది. ఏంటి ఆ మూల కారణం? చూడండి, 6వ అధ్యాయం మొదటి వచనం. భలే స్పష్టంగా చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. అంటే ఎలీషా దగ్గర ఉండేటువంటి స్థలం అంట శిష్యులకి ఎట్టుందంట? ఇరుగ్గా. చెప్పండి ఎట్టుందంట? అంటే కష్టంగా ఉంది, అంతే కదా? ఇరుగ్గా ఉంది, కష్టంగా ఉంది. 2వ వచనం చూడండి, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అతడి నుంచి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుము. అంటే అయ్యా, నీ దగ్గర మాకు స్థలం ఇరుగ్గా ఉంది, కష్టంగా ఉంది, అందుకని మేము యోర్దాను దగ్గరికి వెళ్ళి తలా ఒక మాను నరుక్కొని వచ్చి ఇంకొక చోట నివాసం కట్టుకుంటాం. ఇంకొక చోట మీకు అర్థం కావడం లేదా? ఇంకొక చోట ఎలీషా దగ్గర ఎట్టుందంట? కష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏరే దగ్గరికి పోయే ప్లాన్ ఇది. ఒక మాటలో చెప్పాలంటే కష్టాన్ని ఇష్టపడని వాళ్ళు ఇల్లు. మళ్ళీ చెప్తున్నా, కష్టాన్ని ఇష్టపడని వాళ్ళు. ఎలీషా దగ్గర ఇరుగ్గా ఉన్న స్థలం అంటే కష్టంగా ఉంది ఎలీషా దగ్గర, అందుకని ఏరే దగ్గరకు పోవాలనేటువంటి ప్లాన్ లో పోయినారు. అక్కడ గొడ్డలు బాగుకొట్టుకుని టెన్షన్ పడ్డాడు. నేను ఒకటి అంటాను, కష్టాన్ని ఇష్టపడకుండా మనం ఎప్పుడు ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ ఒక మాట ఎత్తుకుంటే యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కష్టాన్నే ఇష్టపడాలి. కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయంటే నమ్మకూడదు. నాకు సహోదరుడు ఫోన్ చేశాడు, సార్ నెల్లూరు దాకా పోయేసి వస్తాను సార్, 2 లక్షలు డబ్బులు ఇస్తారంట నాకు, ఎవరు ఫోన్ చేశారు, నన్ను రమ్మంటున్నారు అన్న. మీరేం చెప్తారు సార్ అంటే, నేను ఎందుకు పోతావరా బంగారు కొండ, అలాంటి ఫేక్ కాళ్ళు చాలా వస్తాయి,
నీకు ఉత్తి పుణ్యానికి 2 లక్షలు ఎవరు ఇస్తారు డబ్బులు? ఎవరైనా ఇస్తారా? 2 రూపాయలు ఇస్తారా? మరి 2 లక్షలు ఎట్టిస్తారు? అవన్నీ ఫేక్ కాళ్ళు, ఏదో మోసాలు జరుగుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు అన్న. సరే సార్ మీరు చెప్పారు కాబట్టి ఫోన్లే. ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది మనుషుల్లో ఉండేటువంటి పెద్ద సమస్య, నన్ను తిట్టుకోబాకండి, చాలా మంది మనుషుల్లో ఉండే పెద్ద సమస్య కష్టపడకుండా డబ్బులు రావాలి వాళ్ళకి. చాలా మంది జోదాలు ఆడతారుగా. జోదాలు అంటే మీకు అర్థమైపోద్ది. ఎందుకు ఆడతారు జోదాలు చెప్పాలా? ఎందుకు ఆడతారు? కష్టపడకుండా డబ్బులు తొందరగా వస్తాయి, ఎక్కువ వస్తాయి. అవునా కదా? కదా? రోజంతా కష్టపడితే ఎంత వస్తుంది? ఓహో అంటే 500, 600, 700, 800, 1000 రూపాయల లోపలే. అది ఒక ఆట పెడితే ఇటు డబ్బులు ఇటు తీసుకొని, అంటే ఇప్పుడు ఏ దారి వాళ్ళది? కష్టమైన దారి ఎన్నుకున్నారా, సులభమైన దారి ఎన్నుకున్నారా? ఇది తప్పు. ప్రతి మనిషి కష్టాన్నే ఇష్టపడాలి, లేకపోతే ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కష్టాన్నే ఇష్టపడాలి. అందుకే నేను దానియేలు ఇంట్లో 3 వారాలు ఒకే ఒక మాట చెప్పా, 128వ కీర్తనలో. ఏందా మాట? నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. దేని కష్టార్జితం? కష్టపడాలా. కానీ కష్టం అంటే చాలా మందికి ఇష్టం ఉండదే. కష్టం అంటే మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనా, పురుషుల కంటే కూడా ఎక్కువ కష్టపడేది ఎవరుమా? స్త్రీలే. అవునా కదా? కొంతమంది అయితే బయట పనికి పోయి వచ్చి మళ్ళీ పాపం ఇంట్లో పనులు చేయాలంటే ఎట్లుంటుందా? చాలా కష్టంగా ఉంటుంది. అయినా కానీ చేసి పెడతారుగా, చాలా మంది పెడతారుగా. కొంతమంది ఉంటారు, మీరు గమనించండి, వాళ్ళకి ఒక పని చెప్పినామంటే వాయిదా మీద వాయిదా. అప్లోడ్ ఈరోజు ఇంటికి వచ్చాడు, ఈరోజు కాదు, రేపు కాదు. ఏందది? చెప్పరా, ఏందది? ఎంతమంది లేరు వాయిదాలు వేసేవాళ్ళు? అంటే ఎందుకు వాయిదా వేస్తున్నారు? కష్టపడలేక, కష్టం చేయలేక. నేను ఒకటి మాట చెప్పనా, ఇంట్లో పురుషుడు కష్టపడుతున్నాడు అంటే ఇంట్లో పస్తు ఉండదు. బాగా వినండి. ఇంట్లో పురుషుడు కష్టపడుతున్నాడు అంటే ఇంట్లో పస్తు ఉండదు. పస్తు అంటే బువ్వ లేకుండా ఉండదు, ఆకలితో ఉండవు. ఆకలితో నువ్వు ఉండడం లేదంటే ఇంట్లో మగవాడు కష్టపడుతున్నాడని అర్థం. ఇంట్లో ఆడమనిషి కష్టపడుతుంది అని అంటే ఒకటే అర్థం, ఏంటో తెలుసా? ఇల్లు వాకిలి ఉండే బొచ్చి సామాన్ అంతా ఎట్లుంటది? అదిగో ఎట్లుంటది? శుద్ధంగా అంటే పరిశుభ్రంగా అంట, నీట్గా ఉంటది కదా. కొంతమంది కుటుంబాల్లో చూడండి, అమ్మ ఉంటది, చిన్ని కూతురు ఉంటది, మళ్ళీ పెద్ద కూతురు కూడా ఉంటది, ఇంకొక మాట ఎత్తుకుంటే ఇంకొక కూతురు కూడా ఉంటది. అంతమంది ఆడవాళ్ళు ఉంటారు. ఇంట్లో చూస్తే ఈ దెబ్బలు ఉంటది. కష్టజీవులు. మళ్ళీ పైన చూడండి ఎట్లుంటదా? ఎట్లుంటదా? ఒకసారి ఒక ఇంట్లో నేను అడిగా, యాండ్ బూజు ఇట్లుండదు, ఇట్ట మీ ఇంట్లో ఎవరు లేరు ఆడవాళ్ళు తెలుసుకోకూడదని అంటే, సారు అది ప్యాను బూజు సారా అంటుంది. అంటే ప్యాను తిరుగుతుంది కాబట్టి ఏం పట్టిందంట? అబ్బు మాకు తెలియదు మరి, ప్యాన్ తిరిగితే బూజు వస్తుందా? నువ్వు చెయ్యలేక ఏడు పని చెప్పు. అవునా కదా? నాకు ఒక మంచి అలవాటు ఒకటి ఉంది, మీరు కూడా అలవాటు చేసుకోండి. నేను ఏది తినాలన్నా ఏది తాగాలన్నా చూసే తాగతా. కనీసం వాటర్ బాటిల్ ఈ నీళ్ళు ఇచ్చినా కానీ ఊరికి మూతికడ పెట్టుకోను, దాన్ని మూత తీసి లోపల చూసేప్పుడు దాకా. నిజంగానే. ఎందుకు చూస్తాను చెప్తారా? ఒకరోజు అట్టే నోట్లో నిండా నీళ్లు పోసేసుకున్నాను, ఏదో గొంతులు అడ్డం పడిపోయింది. ఏం పడిపోయింది అని యాక్టర్ చూస్తే పెడపురుగు ఉంది. దేంతో? వాటర్ బాటిల్లో ఉన్న నీళ్ళు అయ్యి. ఆ రోజు నుంచి ఫిక్స్ అయిపోయినా, ఏమి తినినా ఏమి తాగినా చూసే తినాలా. మీరు గమనించండి, పాస్టర్ వచ్చారు అనుకుని వాటర్ బాటిల్ పరిగెత్తుకుంటా తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చే చాలా సంతోషం. ఆ తొందరలో అసలు అది ఎట్టుందో, ఆ నీళ్లు పోసేటప్పుడు ఏం పడుతుందో, అంత నీటి మనుషులు కదా. ఎవరి ఇల్లు?
కష్టాన్ని ఇష్టపడని వాళ్ళు. నేను అంటాను, బిడ్డ, నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మాట ఎప్పుడు గుర్తుపెట్టుకో, కష్టాన్నే ఇష్టపడాలా. కష్టం పడకుండా నేను ఉంటాను అన్నావు అనుకో, ఖచ్చితంగా ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటావు అంతే. నీకు ఉండేది కూడా పోద్దంతే. కష్టాన్నే ఇష్టపడాలి. ఎందుకు గొడ్డలు పోగొట్టుకోవాల్సి వచ్చింది? ఎరువుకు తీసుకొచ్చిన ఎందుకు గొడ్డలు పోగొట్టుకోవాల్సి వచ్చింది? అసలు ఎరువుకి ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే, ఒకటే, ఇక్కడ ఎలీషా దగ్గర ఇరుగ్గా ఉందంట, విశాలమైన చోటికి వెళ్ళాలనుకున్నాడు, అందుకని ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. నేను అదే అంటాను, ఎప్పుడు కూడా మా ప్రియ సంఘస్థులు, మా ప్రియ జనాలు ఎట్టుండాలంటే, కష్టాన్నే ఇష్టపడుదుముగాక. గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే పోగొట్టుకున్న తర్వాత మనం బాధపడి టెన్షన్ పడేదానికంటే పోగొట్టుకోకముందే మనం తెలుసుకుంటే మంచిది కదా. అందుకని కష్టాన్ని ఇష్టపడడం చాలా మంచిది. ఒకటి చెప్పేశా, టెన్షన్ పడ్డాడు ఒకడు, పడలేదా? ఏమి టెన్షన్? టెన్షన్ పోయిందా? ఒకటి అయిపోయింది. నెంబర్ 2, టెన్షన్ పడి ఇంకో వ్యక్తి ఉన్నాడు. అదే రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈసారి 15వ వచనం. ఇంకొకరికి టెన్షన్ వచ్చింది ఇక్కడ. చాలరా మళ్ళీ చదువు. ఇంకొకరికి టెన్షన్ వచ్చింది ఇక్కడ. ఏమంటున్నాడు చూడండి. అంతటా అతని పనివాడు అయ్యో, ఇందాక గొడ్డలు పడ్డప్పుడు ఓడేం డైలాగ్ వేసాడు. అయ్యో నా ఏలినవాడా. సేమ్ డైలాగ్ ఇది కూడా చూడండి. అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా. వీడు కూడా ఎలీషా పనుడే. ఎలీషా కొండ మీద కాపురం ఉంటే, ఎలీషా ఇశ్రాయేలీల పక్కన నిలబడుకొని ఉంటే, సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని వస్తున్నాడు. ఎలీషా ఏమో రాజు వస్తున్నాడని ముందుగానే వీళ్ళకి చెప్పి ఓరు వచ్చే చోట్ల నుంచి వీళ్ళని తప్పించేస్తున్నాడు. ఎవరు? ఎలీషా. ఇప్పుడు ఆ రాజు చూసి ఒరే, మనం వస్తున్న ఇన్ఫర్మేషన్ ముందుగానే వీళ్ళకి ఎలా వచ్చింది, ఎలా తప్పించుకుంటున్నారు అనుకుని ఒకసారి ప్రయత్నం చేశాడు, ఏం చేయలేకపోయాడు. 2 సార్లు ప్రయత్నం చేశాడు, ఏం చేయలేకపోయాడు. 3 సార్లు ప్రయత్నం చేసి కూడా ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు రాజు ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏం ఆలోచిస్తున్నాడంటే, ఎందుకని మన చేతుల్లో నుంచి ఇశ్రాయేలీలు తప్పించుకుంటున్నారు? వాళ్ళకి ఎవరు చెప్తున్నారు ఈ జాగ్రత్త తప్పించుకోమని? మనం యుద్ధానికి వస్తున్నామని ముందుగానే లీకేజీ ఎవరిస్తున్నారు, ఎవరు చెప్తున్నారు అని ప్రశ్న వేసుకుని ఎంక్వైరీ చేస్తే ఆయనకి ఒకటి అర్థమైపోయింది. ఏం అర్థమైపోయిందంటే, నాయనా, ఆ ఇశ్రాయేలీలు పక్షంగా ఉన్నటువంటి ప్రవక్త ఎవరో తెలుసా? ఆయన పేరు ఎలీషా. ఎలీషా ఉన్నంత కాలం ఇశ్రాయేలీలు మనం ఏమి చేయలేము. ఎందుకంటే ఎలీషా ముందుగానే వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అని చెప్పారు సిరియా రాజుకి. ఇప్పుడు సిరియా రాజు ప్లాన్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలీని మనం గెలవాలంటే ముందు ఎవరిని కొట్టాలా, అంతే కదా. ఇప్పుడు ముందు జాగ్రత్తలు చెప్తున్నటువంటి ఎలీషాను కొట్టాలనుకొని, ఎలీషా పైన కొండ మీద ఉన్నాడని చెప్పారు కదా, కొండ చుట్టూరు గుర్రాలు, రథాలు, అదే కదా రాసిన మాట అక్కడ. ఇప్పుడు చదువునా 15 వచనం. అంటే ఏకోజామున లేచి పనోడు, ఎలీషా పనోడు కొండ మీద నుంచి బయటకు వచ్చి చూస్తున్నాడు. చూసినప్పుడు గుర్రములను, రథములను, సైన్యము, పట్టణము చుట్టుకొని ఉండుట, పట్టణం చుట్టూరు ముట్టడి వేసేస్తున్నారంట. గుర్రాలు, రథాలు, సైన్యము. ఈ దెబ్బకి వీడికి టెన్షన్ వచ్చేసింది. ఎవరికా? ఎలీషా పనోడికి టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చేసి అప్పుడు అన్నాడు డైలాగు. ఏమన్నాడు? అంతటా అతని పనివాడు అయ్యో, నాలాగా చెప్పండి, అయ్యో నా ఏలినవాడా,
అయిపోయినవరా ఈరోజా ఏమి చేద్దాం అదే ఉండేది అక్కడ ఏమి చేద్దాం అయ్యో నా ఏలిన వాడా ఏం చేద్దాం ఎందుకు ఏం చేద్దాం అని టెన్షన్ వచ్చింది చెప్పండి మనం ఉండేది నువ్వు ఒకడివి నేను ఒకడిని వీళ్ళు చూస్తే చుట్టూరు గుర్రాలు రథాలు సైన్యం వచ్చి గుమ్మిగూడిపోయి ఉన్నారు మనల్ని ఈ రోజు మన భాషలో చెప్పాలంటే మనం అందరం ఏమైపోతాం కొరాకే కదా మనం అన్నాం ఇప్పుడా ఎవరైనా చచ్చిపోయినారనుకో అయ్యో పాపం కొరాక్ అయిపోయినాడు కొరాక్ అయిపోయారని అంటాం కదా ఈ ఎలీషా పనివాడు కూడా అయిపోయిన ఈరోజు అయ్యో నా ఏలిన వాడు ఏమి చేద్దాం టెన్షన్ 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 ఎలీషా చిన్నగా మనసులో నవ్వుకో ఉంటాడేమో ఎలీషా అంటాడు ఒరే బాబు కంటికి కనిపిస్తున్న ఈ సైన్యాన్ని నువ్వు చూసావు ఆ సైన్యం చుట్టూరు మన సైన్యం ఉందా చూడు అన్నాడు మనకు సైన్యం ఉందా ఎక్కడుందా సైన్యం ఎక్కడుందా సైన్యం కింద వచ్చిన చూద్దాం అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి 17 వచనం యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా ఒక పాట గుర్తొస్తా ఉంది పడదామా ఒక పల్లవి ఒక చరణం డ్రమ్ వద్దు చప్పట్లొద్దు డ్రమ్ వద్దు అట్టనే పాడబాకనని చెప్పడం అలా పాట మాత్రమే పాడండి రెడీ యెహోవా నీ నామము ఎంతో సౌండ్ పెట్టండి సౌండ్ పేరు తగ్గిందిరా సౌండ్ పెట్టమన్నా గట్టిగా పాడమన్నా రెడీ రెడీ స్టార్ట్ యెహోవా నీ నామము ఎంతో 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 నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన నీ ప్రజల యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి అగ్నిలో అందుకే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో చరణం ఏమని పాడావు చరణం నీ ప్రజల యుద్ధములు హల్లెలూయా మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ప్రజల పక్షముగా నిలబడి యుద్ధాలు చేసేవాడు ఇప్పుడు ఎలీషాను కొట్టాలని ఎలీషా పనివాడిని కొట్టాలని సిరియా రాజు చుట్టూ ముట్టడి వేసేస్తున్నాడు కానీ దేవుడు అంటాడు ఓహో నా ప్రవక్తను కొట్టాలని చుట్టూరు నువ్వు ముట్టడి వేస్తావని ఈ ముట్టడి వేసిన వాళ్ళు చుట్టూరు అగ్ని రథాలు గుర్రాలతో దేవదూతల సమూహమే ఉంది హల్లెలూయా పాపము ఆ విషయం మనోడుకు తెలియదు ఎవరికి ఎలీషా పనుడికి తెలియదు ఆ విషయం తెలియక డైలాగ్ చెప్పండి ఇందాకేమన్నాడా అయ్యో నా ఏలిన వాడా మనం ఏమి చేద్దాం
తెలియక. నేను ఒక మాట చెప్పిన, దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆశ్రయించున్నామంటే ఖచ్చితంగా దేవుడు మన చుట్టూరు ఆయన దూతల్ని కాపుదల పెట్టే ఉంటాడు. కానీ మనకు కనిపించరు వాళ్ళు, మనకు తెలవడం ఆ విషయం మనకు తెలియడంలే. మనం తెలుసుకోవాలి అనే దేవాతి దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని శరణు చొచ్చుతారో ఖచ్చితంగా దేవుడు వాళ్లకు దూతను కాపుదల పెట్టి ఉంటాడు. ఇది సత్యం. దేవునికి స్తోత్రం. ఒకసారి కీర్తన గ్రంథం 121వ కీర్తన చూడండి. ఒకసారి కీర్తన గ్రంథం 121వ కీర్తన 7వ వచనం చూడండి. ఒకసారి కీర్తన గ్రంథం 121వ కీర్తన 7వ వచనం చూడండి. అబ్బా, ఎంత మంచి మాట చూడండి. ఒకసారి నాతో పాటు ఈ మాట అందరూ చెప్తారా? ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడతాడు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు చెప్పండి మా, ఎలీషా కళ్ళు తెరవమని ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఇప్పుడు అతని పనివాడు కంటికి దేవదూతల సమూహం కనబడింది. ఇప్పుడు చెప్పండి, టెన్షన్ ఉందంటారా, పోయిందంటారా? పోయిందా? ఎందుకు పోయిందా? రేయ్, మీ రథాలు మామూలు రథాలు రా, మీ గుర్రాలు మామూలు గుర్రాలు రా. కానీ మా పక్కనుండే రథాలు అగ్ని గుర్రాలు. మీ పక్కన ఉండే వాళ్ళు మనుషులు, నా పక్కన ఉండేవాళ్ళు దేవదూతలు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పోయింది. అందుకే నేను చెప్తున్నాను, దేవుణ్ణి ఆశ్రయించు. నీ టెన్షన్ ఏదైనా సరే దేవుడు తీసట పారేస్తాడంతే. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇరువుకు తెచ్చుకున్న గొడ్డలు పోయిందని టెన్షన్ పడ్డాడు, టెన్షన్ దేవుడు తొలగించాడు. రెండవదిగా మనం ఇక్కడ చూస్తున్నాం, ఎలీషా పనివాడు వాళ్ళని చూసి భయపడి టెన్షన్ పడ్డాడు. అయినా కానీ ఆ టెన్షన్ దేవాది దేవుడు తొలగించేశాడు. మరి మన టెన్షన్ తొలగించడా? ఏమి టెన్షన్ నీకు? దేని గురించి టెన్షన్? ఎందు గురించి ఊరికి తలకాయ గీరుకుంటున్నావు? ఎందు గురించి నిద్రపోతా, చెయ్యిలు ఓపుతా, కాళ్ళు ఓపుతా, ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఏంది నీ టెన్షన్? ఏంది మీకు అర్థమవుతుందా? మీరు ఎప్పుడు కోడిని కోసేస్తున్నారా? కొయ్యలేదా? కోసేసి చేతిలో పట్టుకోమంటారా? విసిరేసేస్తారు. అప్పుడు అదేం చేస్తుంది? పెద్దగా ఎగిరి లాస్ట్ మూమెంట్లో కూడా రెక్కని ఇట్టని చచ్చిపోద్ది కదా. ఎందుకు చెప్పానంటే, కొంతమంది మనుషులు నిద్రపోతా కూడా రెక్కని ఇదిలిస్తుంటారు. ఇది మన రెక్క. ఏంది రెక్క? ఏమంటారు? ఇది ఇట్లా అంటారు. నిద్రపోతుందా, కోమాలో ఉన్నదా? అట్ట నిద్ర కాదు, ఇటు మెలకువ కాదు, అదొక దీర్ఘ ఆలోచనలో ఉన్న వాళ్ళు మళ్ళీ కనుక్కోవచ్చు. మనం కూర్చున్నారనుకో కింద, ఏంది లోడ్డం, గీతలు గీయడం. మనం అప్పుడే అనుకోవచ్చు, ఒక మనిషి లోడుతుంది కిందంటే, గీతలు గీస్తుందంటే దీర్ఘాలోచనలో ఉండదు ఆ మనిషి. దీర్ఘాలోచనలో ఉన్నటువంటి మనిషి ఇదిగో సేమ్ నేను చెప్తున్నానుగా, ఇలాగే ఉంటుంది. నేను అంటాను, అట్ట ఎక్కువగా ఆలోచించు, తొందరలో నీకు మెంటలు వచ్చేసి రోడ్ల మీద శ్రీనివాసత్రం, కొత్తపట్నం మధ్యలో ఎన్ని స్టెప్పులు ఉన్నాయి దాని స్టెప్పులు లేవా? ఏదో ఒక 2-3 స్టెప్పులు చెప్పండి. అలా దాన్ని ఏమంటారు? మిట్ట దెబ్బ, నెట దెబ్బ, ఏదది? స్టెప్పులు లేవా? మా ఊర్లో స్టెప్పులు ఉన్నాయి, మీ ఊర్లో స్టెప్ చెప్పమంటున్నాను నేను. రూపాయలు ఒకటి ఉందంట. తర్వాత నేను స్టెప్పులు చెప్పమన్నా, కొత్తపట్నం మధ్యలో
అంటే ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క పేరు ఉంటుందిగా. మిట్ట ఒకటని, గుంట ఒకటని, దెబ్బ ఒకటని ఏదో ఒకటి ఉంటుందిగా. అట్లా తిరగతా ఉండాల్సి వస్తుంది ఎక్కువైపోతే. అందుకే దేవుడు అంటాడు, ఎందుకు టెన్షన్ పడతావు, ఎందుకు ఆలోచిస్తావు, నీకు నెమ్మది రావాలన్నా, నెమ్మదితో నువ్వు పడుకొని నిద్రపోవాలన్నా దేవుడు అంటాడు, నన్ను ఆశ్రయించావు కదా, నీ నెమ్మదిని నీకు అనుగ్రహిస్తాను, నీకు ఆ టెన్షన్స్ని తొలగిస్తాను, ఆ ఆందోళనని తొలగిస్తాను. దేవుడు అదే మాట అన్నాడు, టెన్షన్స్ని తొలగిస్తాను. మనుషులు తొలగించలేరు. మనిషి మాటలో నీ టెన్షన్ పోగొట్టలేవు, కానీ దేవుడు అంటున్నాడు నేను పోగొడతాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత మంచి దేవుడు కదా. ఎవరు బాగుపడతారు? ఎవరు బాగుపడలేరు. కానీ మన దేవుడే టెన్షన్స్ ని బాగుకొట్టేవాడు. ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పాట పాడతాం కదా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి. మాకొద్దయ్యా, మాకొద్దు, మీరు పాడండి. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి. గట్టిగా, చింతలన్నీ తీరేనయ్యా. మళ్ళీ, నా చింతలన్నీ. ఎంత మంచి, నీవెంత మంచి. రెండో చరణం. నాతో ఉన్నా, నన్ను విడచి. గట్టిగా, నాతో ఉన్నా, నన్ను విడచి పోయినాను. ఎన్నెన్నో నన్ను నీవు విడువలేదయ్యా, నన్ను నీవు. అందుకే ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి. చింతలన్నీ తీరేనయ్యా, నా చింతలన్నీ. ఎంత మంచి, నీవెంత మంచి. హల్లెలూయా. ఎవరు నిన్ను విడిచిపెట్టినా విడవని దేవుడు, ఎవరు నిన్ను మరిచిపోయినా మరువని దేవుడు. చాలా మంచి దేవుడు, గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి గట్టిగా చేతులెత్తి స్తోత్రం. ఇద్దరు టెన్షన్స్ పోయాయి కదా. లాస్ట్ గా మూడో వ్యక్తి కూడా టెన్షన్ పడ్డాడు. ఆ వ్యక్తి గురించి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతారా? సగం 1 నుంచి 6 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. 14, 1 నుంచి 6 వచనాలు తీసిన వాళ్ళు. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెలుచున్న స్థలములకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెలుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడుగగా. 5 వచనాలు చదివేశా, బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి చెప్పాడు, శిష్యులారా, నేను వెళ్తున్నాను అంటే అప్పుడు దాకా 3.5 సంవత్సరం వాళ్ళని దగ్గర పెట్టుకొని పోషించి వాళ్ళ ముందరే స్వార్థ చేసి అనేకమైన గొప్ప కార్యాలు చేసి అంతా అయిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నాను. నేను వెళ్ళి అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. అక్కడ సిద్ధం చేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను
నేను పోయే స్థలం యొక్క మార్గం మీకు తెలుసు అని ప్రభు అంటే టెన్షన్ వచ్చేసింది మన తోమాకి. టెన్షన్ వచ్చేసింది. అంటే యేసు ప్రభు అంట మనల్ని వదిలేసంట వెళ్ళిపోతున్నాడంట. అమ్మో ఇంకెట్టమ్మా, అర్థం కలదా? ఇప్పుడు మీ మనిషి మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతున్నా ఇంకా రానంటే మీకు ఎట్టుంటదా? నేనే అనుకున్నాం రేపు నుంచి నేను రావడం లేదా, రేపు వారం నుంచా అని అన్నాను అనుకో, ఎట్టుంటది మీకు? పోయిందిరా పేడ అనుకుంటారా ఎట్టా? ఏమనుకుంటది? నిజంగా నా మీద అభిమానం ఉండి వాళ్ళు ఏమంటారంటే నాయనా అది కుదరదు నాయన అవును కదా. అసలు ఏం జరిగింది ఏంది అడగరా అంత బాధ ఎందుకు వచ్చింది, అంత కష్టం ఎందుకు వచ్చింది, ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాం అంటాం కదా. మరి యేసు ప్రభు కూడా తన శిష్యుల్ని ప్రాణంగా చూసుకున్నాడు కదా 3.5 సంవత్సరం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను అంటే ఈ శిష్యులు అందరూ నోరు తెరుచుకొని గుమ్ముగా వస్తున్నాడు. తోమాకి వచ్చింది టెన్షను. ఏమంటున్నాడు చూడండి. తోమాకు వచ్చింది 5వ వచనం. అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే. చూడండి ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే. ఇప్పుడు ఈ మాట సంతోషంతో అన్నమాట టెన్షన్తో అన్నమాట. మీరు చెప్పండి మా, నిజమే కదా? నేను వెళ్తున్నాను అన్నాడు. ఇప్పుడు తోమ అంటున్నాడు ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా, మమ్మల్ని వదిలేసి ప్రభువా, ఇప్పుడు దాకా బాగా చూసుకున్నావు కదా ప్రభువా, 3.5 సంవత్సరం ఇప్పుడు దాకా మాతో ఉన్నావు కదా ప్రభువా, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభా, టెన్షన్ వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభా, మేము ఎక్కడ కనిపెట్టుకుని మేము రావాలి ప్రభా అని టెన్షన్ పడుతున్నాడు. ఎవరు? తోమా. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఏమా తోమా టెన్షన్ లో అర్థం ఉందా, అర్థం లేదా? అర్థం ఉందా అనేవాళ్ళు ఎంతమంది? సరే, తోమా టెన్షన్ లో అర్థం ఉంది అనేవాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. 4-5 ఎన్నోట్లు పడ్డాయి? 5 అంటే ఎవరు ఎంతమంది అలీలు చెప్పారు అంటున్నా? 4-5 సరే, తోమా టెన్షన్ లో అర్థం లేదు అనేవాళ్ళు ఎంతమంది స్తోత్రం చెప్పండి. అబ్బా బంగారు కొండలు మా మీరా, దీనికి జవాబే చెప్పలేదు కదా. 4-5 ఊళ్ళన్నా ఒక పక్కన ఉన్నారు, వీళ్ళు గోడ మీద పిల్లులు ఎట్టయినా దూకొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ క్లారిటీగా చెప్తాను చూడండి. తోమా టెన్షన్ పడ్డాడు కదా, తోమా టెన్షన్ లో అర్థం ఉందా, అర్థం లేదా? ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు ప్రభు అన్నాడుగా. అర్థం ఉందా, అర్థం లేదా? అర్థం ఉందా? అందరూ ఓటు అంతేనా? నా ఓటు అర్థం లేదు, నా ఓటు మీ అందరికి వ్యతిరేకం. బాగా వినండి. ఎందుకు అర్థం లేదు అంటున్నానంటే క్లారిటీగా యేసయ్య చెప్పాడుగా. ఏమని? 3వ వచనం చూద్దాం. 3వ వచనం క్లారిటీగా యేసయ్య చెప్పాడు చూడండి. 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరు ఉండు లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. యేసయ్య క్లారిటీగా చెప్పాడు, నేను వెళ్తున్నాను, అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇప్పుడు యేసయ్య ఆడకపోతే ఈ తోమకి ఎందుకు చెప్పాడుగా. ఏమని? మళ్ళీ వచ్చి ఇంకా టెన్షన్ పడచ్చా? నిన్న మా అమ్మని హాస్పిటల్ తీసుకొని పోయి నేను నా కొడుకు మా అమ్మ ముగ్గురు మేము హాస్పిటల్ ఆమెను వదిలేసి మా పాటికి మేము టౌన్లో తిరుగుతున్నాం. నిజంగానే తిరుపతికి తీసుకొని వదిలేసి చూపించుకోమని చెప్పేసి ఎక్కడ పోతున్నాం కూడా చెప్పలా పాపము. మా పాటికి మేము వెళ్ళిపోయాం. ఎన్ని గంటలకు వచ్చామో తెలుసా? 8 గంటలకు వదిలేం హాస్పిటల్ కాడ మా అమ్మని. 11 గంటలకు వచ్చినాం హాస్పిటల్ కాడికి. ఎన్ని గంటలు అయిందా? 8 గంటలకు వదిలేవు, 11 గంటలకు వచ్చాం హాస్పిటల్ కాడికి. ఎన్ని గంటలు అయిందా కదా? 3 గంటలు మీరు ఎవరైనా సరే ఒక దగ్గర పెట్టేసి మీరు చెప్పకుండా వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంది?
స్టార్టింగ్ మా ఎవరొకరు పోనీయండి అమ్మా, పోనీయండి. ఎందుకు పోను? ఈ మనిషి ఇక్కడ తీసుకొచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఏం చేయాలి? అందరికి నోటీడే కదా ఫోన్ నెంబర్లో. మీ ఇంట్లో వాళ్ళేమో మావి కాదు, అందరికి నోటీడే కదా. మరి ఫోన్ చేసుకుంటాం, ఫోన్ చేయరా. నేను మా జాని అనుకుంటా ఉన్నావు, బాబా ఏం బాబా ఫోన్ చేయలేదా, నీ నెంబర్ తెలియదా నీకా? ఎందుకు తెలియదురా, మా అమ్మ కొడుకు నెంబర్ బిడ్డకు తెలియకుండా ఎట్టపోతుంది, తెలుసు ఆమెకి, తెలుగులోనే చెప్తుంది. 2 9 4 2 9 అటు చెప్తుందిరా నాయన, తెలుసు అని. మరి ఫోన్ చేయలేదే, కొమ్మది తాతకి ఏమైనా చేసిందా అనుకుంటా ఉన్నావు. తాతయ్య నాకు ఫోన్ చేశాడు, అయిపోయిందంట హాస్పిటల్ అని. అంటే ఆయనకు కూడా ఫోన్ చేయలే, ఆయనకి ఫోన్ చేయలే, నాకు ఫోన్ చేయలే. నేను అనుకున్నాను ఈ దెబ్బతో మా అమ్మ ఇద్దరి మీద అరస్తుందిరా మీ అవ్వ అని మేము మాట్లాడుకుంటా ఉన్నాం. మొత్తానికి 11 గంటలకి హాస్పిటల్కి పోతే పాపం గోవ కూర్చున్న మనిషిలాగా అక్కడే కూర్చోంది, కుర్చీలో అక్కడ కూర్చోంది. ఏమ్మా చూపించేసుకున్నామంటే, ఏదైనా డాక్టర్ రౌండ్స్కి వెళ్ళాడు. అబ్బా మా మంచి కొరకు డాక్టర్ రౌండ్స్కి పోయాడు. ఆ డాక్టర్ వచ్చిందాక మేము కూర్చోన్నాం. మేము వచ్చిన 10 నిమిషాలకు ఆయన వచ్చి చూపించుకొని వచ్చాం. నేనండి ఏమ్మా ఇంతసేపు అయింది కదా మేము వెళ్ళిపోయి, నీకు భయం వేయలేదా, మరి ఫోన్ చేయాలనిపించలేదా అని అంటే, అమ్మంటది పోయిన వాళ్ళు రారా, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా, వదిలిపారు కదా, తీసుకోపోతారుగా. ఎంత నమ్మకం, నిజమా కదా? మరి మేము ఆడకపోతే తీసుకోపోతాంగా మళ్ళీ వచ్చి. ఎంత గుండు ధైర్యమో చూడు, అంత ధైర్యం లేదే మనోడికి. ఎవరు మనోడు? ఏమన్నాడు? దోమ కాదు తోమ. ఏమన్నాడు? ప్రభువా నువ్వు ఎక్కడికి పోతున్నావు మాకు తెలియదే, ప్రభువా నువ్వు ఎక్కడ పోతున్నావు మాకు తెలియదే. నేను అంటాను, తోమ ఎక్కడికి పోతే నీకెందుకు, చెప్పాడు కదా వస్తాను తీసుకుపోతాను. ఇప్పుడు చెప్పండి మా తోమ టెన్షన్ లో అర్థం ఉందా, అర్థం లేదా? ఇందాకేమన్నారా? అర్థం ఉండదు అని అన్నారు. ఏం అర్థం ఉంది? తలకాయల అర్థం లేదు. అనవసరం టెన్షన్ పడ్డావు. కొంతమంది కూడా అంతే, ఎందుకు టెన్షన్ పడతారో వాళ్ళకే తెలియదు, ఎలా టెన్షన్ పడతారో తెలియదు, అర్థం ఏముండదు. నేను అంటాను, పిచ్చి ఓట్లకి టెన్షన్ పడ్డావు అనుకో చాలా నష్టపోవాల్సి వస్తుంది. పిచ్చి ఓట్లకి టెన్షన్ పడ్డావు అనుకో చాలా వదులుకోవాల్సి వస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీకు టెన్షన్స్ వస్తే, నీకు ఆందోళన వస్తే, ఆందోళన వచ్చినప్పుడు నన్ను ఆశ్రయించు, ఆందోళనను నేను తీసేసి నీకు నేను నెమ్మదిని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. కావాలా నీకు నెమ్మది? కావాలా నీకు ఆ టెన్షన్ పోయేటువంటి గుణం? అందుకని దేవుడు అంటాడు, ఆయనను మనం ఆశ్రయించాలి. నేను మళ్ళీ చెప్తాను, మనుషుల్ని ఆశ్రయించాల్సిన అవసరం లే, మనుషుల్ని నమ్ముకోవాల్సిన అవసరం లే. మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? దేవుని. ఆశ్రయిస్తారా? మీ టెన్షన్ ఏదైనా సరే నజరేయుడైన యేసు నామములో దేవుడు తీసి పారేయునుగాక, దేవుడు నెమ్మదిని ఇచ్చునుగాక. ఇంతవరకు ఓపికతో సహనంతో విన్నా మీ అందరికి ప్రత్యేకమైన నా వందనాలు. దేవాతి దేవుడు ఈ మాటలన్నింటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళ వంచండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. దావీదు అన్నాడు కదా, నెమ్మదితో పడుకొని నిద్రపోతాను నేను ఆశ్రయించాను అన్నాడు కదా. నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు, గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు అండి. టెన్షన్స్ పడ్డాడు, గొడవలు పోయిందని, కష్టాన్ని ఇష్టపడలేనటువంటి వాడు గొడ్ల బాగు కొట్టుకున్నాడు, టెన్షన్ పడ్డాడు, మళ్ళీ ఆ టెన్షన్ దేవుడు తొలగించాడు. కళ్ళతో చూసి శత్రు సైన్యాన్ని, జన సమూహాన్ని భయపడిపోయాడు ఎలీషా పనివాడు. కళ్ళు తెరిచినప్పుడు ఆ టెన్షన్స్ పోయి ధైర్యపరచబడ్డాడు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానని చెప్తే, అయ్యో నువ్వు ఎక్కడ పోతున్నావో మాకు తెలియదే అన్నాడు తోమ. అర్థం లేనటువంటి టెన్షన్. ఈ రోజున ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు పడుతున్నటువంటి టెన్షన్స్ అర్థం పడడం లేదు వాళ్ళకి. ఈ రోజున దేనికి టెన్షన్ పడుతున్నారు వాళ్ళకే తెలియడం లేదు అసలు. దేవుడు అంటున్నాడు, ఏ టెన్షన్తో నువ్వు ఉన్నా సరే ఈ రోజున నువ్వు నన్ను ఆశ్రయించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తానన్నాడు. గొప్ప దేవుడు ఆయన, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచుదాం. ప్రభా మా టెన్షన్స్ ఉన్నాయి ప్రభా తొలగించండి, ఆందోళన ఉన్నాయి ప్రభా తొలగించండి, నీ సన్నిధిలో సాక్షిగా మీరు నిలబెట్టుకోండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేయండి. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా
ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా.